కళ్ళు తిరిగి పడిపోయిన కావ్య గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని కావ్యకు సేవలు చేస్తున్న రాజును చూసి షాక్ అయిన అపర్ణ, అనామిక, ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు కావ్య కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? మరి రాజు కావ్య గురించి గుండె పగిలే నిజం తెలుసుకోవడం ఏంటి? మరి కావ్యకు సేవలు చేస్తున్నాడా రాజు? అంటే కావ్యకు విడాకులు ఇవ్వడం మానేశాడా? అంటే కావ్యను భార్యగా స్వీకరించాడా? అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న కావ్యకి రాజ్ రానే వస్తాడు. ఇంకా రాజ్ కారులోంచి దిగిన ఆ ఎక్స్ప్రెషన్ అది చూసి ఇంకా కావ్య ఇటు ఇందిరాదేవి అయితే షాక్ అయిపోతారు. ఎందుకంటే రాజు చాలా కోపంగా ఏదో నిజాన్ని బయట పెట్టాలనే ఉద్రేకంగా కారులోంచి దిగి అటుపక్కకి వెళ్ళి కారులోంచి ఏవో గిఫ్ట్లు తీసేసరికి అందరూ కూడా షాక్ అవుతారు. ఇందిరాదేవి అయితే సంతోషపడుతుంది. నిజంగానే రాజు కావ్యను భారీగా స్వీకరించినట్టున్నాడు, కావ్య కోసం పెళ్లి రోజుకి గిఫ్ట్లు తీసుకొచ్చినట్టున్నాడు అని చెప్పి ఇందిరాదేవి అయితే పైకి సంతోషంగా ఉన్నా కానీ గుండెలో కావ్య టెన్షన్ పడ్డం, రాజు మొహంలో చాలా విచారంగా కనిపించడం అంతా చూసి ఇంకా కంగారు పడుతూనే ఉంటుంది. ఇంకా రాజు అయితే కావ్యను స్టేజ్ దగ్గరికి తీసుకువెళ్లకుండా కిందే నిలబెట్టి ఒక్కొక్కరికి కావ్య చేతుల మీదుగా ఇంకా అందరికీ కూడా గిఫ్ట్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. ఇంకా అందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తాడు కానీ తన ముఖంలో అసలు సంతోషం అనేదే కనిపించదు. కావ్యను భారీగా స్వీకరించబోతున్నాను అనే ఆనందం ఇటు కావ్యకు కానీ ఇందిరాదేవికి కానీ కనిపించదు. ఇంకా రాజు నిర్ణయం తీసేసుకున్నాడు, కావ్యను వదిలేస్తానని. ఆ విడాకుల కాగితం కూడా చెప్పేస్తాడేమో, అందుకే చివరిసారిగా కావ్య చేతుల మీదకి అందరికీ బహుమతులు ఇప్పించాడేమో అని చెప్పి ఇందిరాదేవి అనుకుంటుంది. ఇంకా రాజు అయితే కావ్యను చేయి పట్టుకుని కళ్ళలో తీసుకెళ్ళినట్టుగానే స్టేజ్ పైకి తీసుకువెళ్తాడు. కావ్య ఏంటి ఈయన స్టేజ్ పైకి తీసుకొచ్చారంటే కలలో చెప్పినట్టుగానే చేస్తారా? అలా చెప్పేటట్టుగా ఆయన ముఖంలో సంతోషం కనిపించడం లేదే, ఇప్పుడు ఆయన ఏం చెప్పబోతున్నారు అని చెప్పి అనుకునే లోపే తన కోటును పక్కకు లాగి లోపలున్న పేపర్స్ను బయటకు తీసే లోపే కావ్య అయితే దబ్బును కళ్ళు తిరిగి స్టేజ్ మీదే పడిపోతుంది. ఇంకా అందరూ కూడా కంగారుగా ఇంకా కనకం, కృష్ణమూర్తి అందరూ కూడా స్టేజ్ దగ్గరికి వెళ్తారు. రాజు కావ్యను ఎంత స్పృహలోకి తీసుకొద్దామని ప్రయత్నించినా కానీ కావ్య స్పృహలోకి రాదు. రాజుకైతే కంగారు వచ్చి గబగబా కళ్యాణ్ కార్ తీయని చెప్పనేసరికి సరే అన్నయ్య అంటూ ఇంకా కళ్యాణ్ అయితే కార్ తీస్తాడు. రాజు కావ్యను తన చేతులతో ఎత్తుకుని మరీ హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. ఆ వెనకాలే అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. కావ్యని ఇంకా అక్కడ జాయిన్ చేసిన తర్వాత అందరూ కూడా వచ్చేస్తారు. ఏంటి ఇలా జరిగింది, కావ్య ఏం టెన్షన్ పెట్టుకుంది, కావ్యకి ఎందుకు ఇలా జరిగింది అని ఇందిరాదేవి అయితే కృష్ణమూర్తి వాళ్ళ దగ్గరికి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరే ఇలా అంటే ఎలాగండి అని చెప్పాను కానీ నాకు చాలా భయంగా ఉంది కనుక, నేను పైకి గంభీరంగా కనిపిస్తున్నా కానీ నా మనసులో ఎంతో భయంగా ఉంది. ఎందుకంటే కావ్యతో ఈ నాటకం ఆడించింది నేను. ఇప్పుడు రాజు కావ్యని వదిలేస్తే ఆ పాపం నాకే చుట్టుకుంటుంది. అందుకనే నాకు చాలా భయంగా ఉంది. రాజు మనసులోని ప్రేమను బయటకు తీసుకొస్తాడనే కదా ఇదంతా చేశాను. కావ్య ఏంటి ఇలా కళ్ళు తిరిగిపోయింది, అసలు కావ్యకి ఏం జరిగింది అని ఇందిరాదేవి టెన్షన్ పడుతూ ఉండగా రాజు కూడా చాలా కంగారుగా అటు ఇటు తిరుగుతాడు. ఇంక ఈలోపు డాక్టర్ అయితే బయటకు వచ్చి ఆవిడ అని చెప్పాను కానీ మా ఆవిడే చెప్పండి అని చెప్పాను కానీ ఆవిడ దేని గురించి అయినా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారా, స్ట్రెస్ పెట్టుకున్నారని చెప్పాను కానీ అలాంటిదేమీ లేదే అని చెప్పనేసరికి మీరు ఒకసారి లోపలికి రండి రాజు అని చెప్పనగానే డాక్టర్ అయితే రాజుని తీసుకుని లోపలికి వెళ్తుంది. ఇంకా బయట ఉన్న రుద్రాని, ధాన్యలక్ష్మి అయితే పెళ్లి రోజు అని ఎంతో సంతోషంగా ఇల్లంతా లైటింగ్ పెట్టి పార్టీకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏం జరిగింది, ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది, పార్టీ అంతా ఇలా అందరూ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది అంటూ ఇంకా ధాన్యలక్ష్మి ఇటు రుద్రాని మాట్లాడేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి, అక్కడ పాపం కావ్య ఏ పరిస్థితుల్లో ఉందో, తనకి ఏం ప్రమాదం జరిగిందో అనేది ఆలోచించకుండా పార్టీ మిస్ అయింది, ఆనందం మిస్ అయిందని ఎలా మాట్లాడగలుగుతున్నారు, అసలు కావ్య పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించాలి కదా అన్నట్టుగా ఇంకా ధాన్యలక్ష్మి మాట్లాడేసరికి ఇందిరాదేవి అయితే నిజమే, కావ్య పరిస్థితి ఎలా ఉందో, రాజు లోపలికి వెళ్ళాడు, అక్కడ డాక్టర్ ఏం చెప్తారో ఏంటో అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటుంది.
లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఏం డాక్టర్ ఏంటి ఏదైనా ప్రాబ్లమా అని చెప్పాను. కానీ ఆవిడ మీ ఆవిడే కదా, దేని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, ఏదైనా సమస్యలున్నాయా మీ మధ్య అని చెప్పాను. కానీ అలాంటిదేమీ లేదు డాక్టర్ అని చెప్పాను. కానీ లేదు రాజు గారు, మీకు తెలియదేమో కానీ తను చాలా టెన్షన్ పెట్టుకున్నారు, ఏదో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, దేని గురించో చాలా ఆందోళన పడుతున్నారు. అదే మనసులో పెట్టుకుని ఆవిడ చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆవిడ ఇలాగే ఏదో దిగులుతో ఉంటే మాత్రం ఆవిడ మెడిసిన్కు రియాక్ట్ అవ్వకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. ఆవిడకి ఇంకా మెడిసిన్లో దింపేసి ప్రతిరోజు కూడా ఈ టాబ్లెట్స్ వేసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లం వచ్చేటట్టుగా ఆవిడ పరిస్థితి మారిపోయింది అని చెప్పాను. కానీ ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అని చెప్పాను. కానీ ఏమీ లేదు, మీరు ఆవిడని చాలా జాగ్రత్తగా అపురూపంగా చూసుకోండి. ఆవిడ దేన్నైతే లేదు తనకు రాదు అని అనుకుంటున్నారో అది మీరు ఇవ్వండి. మీరు ఎంతసేపు ఆవిడకి దగ్గరగానే ఉండాలి. మేము డాక్టర్గా ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కానీ ఆవిడ మనసులోని బాధను మాత్రం మీరే కనుక్కుని ఆ బాధను పోగొట్టే ప్రయత్నం చేయాలి. ఒక భర్త ఒక భార్య పక్కన ఉండి తనకు సేవలు చేస్తూ ఉంటే ఆ భార్య ఎలాంటి కష్టం వచ్చినా కానీ మర్చిపోతారు. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకుని చేస్తే బాగుంటుందని చెప్పాను. కానీ సరే డాక్టర్, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళి చూడొచ్చాను. కానీ అమ్మ ఇంకా స్పృహలోకి రాలేదు, ఇప్పుడే ఇంజెక్షన్ ఇచ్చాను, బహుశా ఒక గంటలో స్పృహలోకి వస్తారు అని చెప్పాను. కానీ సరే డాక్టర్, మేము ఎదురు చూస్తామని రాజు అయితే బయటకు వెళ్తాడు. ఏమైంది రాజ్, కావ్య పరిస్థితి ఏంటి, డాక్టర్ లోపలికి తీసుకువెళ్ళి ఏం చెప్పారు అంటూ ఇంద్రదేవి అడిగేసరికి ఏమీ లేదు నానమ్మ, చాలా నీరసంగా ఉందంట, కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వమన్నారు, జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోమన్నారని చెప్పాను. కానీ మేము మా ఇంటికి తీసుకువెళ్ళమంటావా బాబు అంటూ కనకమంటుంది. వద్దండి, నేనే దగ్గరుండి కావ్యాన్ని చూసుకుంటాను అంటూ చెప్పేసరికి లోపు నర్సు అయితే వచ్చి స్పృహలోకి వచ్చారనగానే ఇంకా కావ్య దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంటాడు రాజు. ఏం మాట్లాడు, సైలెంట్గానే ఉంటాడు. ఇంకా ఇందిరాదేవి వంక చూస్తుంది, అంతా సర్దుకుంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు అన్నట్టుగా ఇందిరాదేవి సైగ చేసేసరికి కావ్య అలా ఆలోచిస్తూ ఉండేసరికి కావ్య చేతి మీద అయితే రాజ్ చేయి వేసి దిగులు పడకు అన్నట్టుగా ఇంకా తన చేతిని అలా తడుతూ ఉంటాడు. కావ్య అయితే తన మనసులో ఎంతో ధైర్యాన్ని వచ్చినట్టుగా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. డిశ్చార్జ్ కోసం డాక్టర్తో మాట్లాడొస్తానని రాజ్ అయితే బయటకు వచ్చేస్తాడు. వెంటనే డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేసరికి కావ్యని చాలా జాగ్రత్తగా తన గదిలో పడుకోబెట్టి ఇంకా రాజ్ అయితే కిందకు వచ్చి ఇంకా ఇంట్లో ఉన్న పని మనిషితో అయితే చెప్తాడు, రేపటి నుంచి నువ్వే పని చేసుకో, పని మొత్తం నువ్వే చేయి, కావ్య ఎటువంటి పని చేయదు, కావ్యకు అసలు హెల్త్ బాగోలేదు, ఎవరు కూడా తనని డిస్టర్బ్ చేయొద్దు, కొన్ని రోజులు తనకేం కావాల్సినా కానీ తన రూమ్ దగ్గరికే తీసుకువెళ్ళండి, దేని గురించి కూడా కావ్యను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి ఇంకా రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా వెనకాలే కనకం, కృష్ణమూర్తి, అప్పు, ఇంద్రాదేవి వెళ్తారు. ఏం జరిగింది రాజ్, కావ్య విషయంలో నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, అసలు డాక్టర్ ఏం చెప్పారని చెప్పాను. కానీ ఇదంతా నా వల్లే నానమ్మ, కావ్యను నేనే ఇబ్బంది పెట్టాను, కళావతి ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనే అని చెప్పనేసరికి ఏంటి రాజ్ నువ్వేం చేశావు అంటూ ఇంకా ఇంద్రాదేవి ఏం తెలియనట్టుగా రాజుని అడిగేసరికి కావ్యను ఏ రోజు కూడా నేను భారీగా దగ్గరికి తీసుకోలేదు, తనకి ఈ మధ్య చాలా టెన్షన్ పెట్టాను, ఆ మెంటల్ టెన్షన్ వల్లే కావ్య ఈ పరిస్థితిలో ఉంది, కావ్యకు నేను విడాకులు ఇవ్వాలనుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇందిరాదేవి షాక్ అయిపోతుంది. ఏంటి రాజ్, ఏంటి నువ్వు చెప్పేది, కావ్యకు నువ్వు విడాకులు ఇవ్వాలనుకోవడం ఏంటి అని చెప్పాను. కానీ అవును నాన్నమ్మ, కావ్యను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాను, కానీ కావ్యకి విడాకులు ఇవ్వాలనుకున్నాను, కావ్య అయినా సంతోషంగా ఉంటుందనుకున్నానని చెప్పాను. కానీ ఎంత పిచ్చి పని చేసావు రాజ్, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్లే కావ్య బాధపడింది, అయినా కావ్యను వదిలేసి నువ్వెలా ఉందామనుకున్నావు, ప్రతి క్షణం కళావతి కళావతి అంటూ తన వెనకాల తిరిగే నువ్వు కళావతి ఇంట్లో కనిపించకపోతే నువ్వు ఉండగలవా, అసలు కావ్యకి ఏదో చిన్నదిలా డిప్రెషన్లోకి వెళ్ళిందన్న విషయం తెలిసినప్పటి నుంచి నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు, ఎంత స్ట్రగుల్ అనుభవిస్తున్నావో నేను చూస్తూనే ఉన్నాను, మరి ఇదంతా ప్రేమ కాదా, నీకు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు రాజ్, కావ్యను నువ్వు కూడా ప్రేమిస్తున్నావు, కావ్య నిన్నెంతలా ఇష్టపడుతుందో కావ్యను నువ్వు కూడా ప్రేమిస్తున్నావు, అది నీకు అర్థం కావడం లేదని చెప్పాను. కానీ కళావతి నన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు నానమ్మా, ఆ ప్రేమ నా నుంచి దూరం అవ్వాలి అనుకుంటుందని కూడా తెలుసు, కానీ నేను పెట్టిన బాధల వల్లే కావ్య నా నుంచి దూరం అయిపోతుందని చెప్పనేసరికి లేదు రాజు, ఎప్పుడు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పాను. కానీ మరి నా ప్రేమను కావ్యకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పాను. కానీ నువ్వు ఇంతకు మించి ఏం చెప్తావు, కావ్యను ప్రేమగా చూసుకోచాలు, అంతకు మించి నువ్వు కావ్యకేమీ ప్రత్యేకించి నువ్వంటే ఇష్టమని ఏమీ చెప్పనవసరం లేదు,
కావ్య అర్థం చేసుకుంటుంది అని చెప్పి ఇందిరాదేవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య కళ్ళు మూసుకుంటుందే కానీ రాజ్ మాట్లాడిన ప్రతి మాట కూడా వింటుంది. ఇంకా తన కళ్ళల్లోంచి అయితే నీళ్ళలా వస్తూ ఉంటాయి. కావ్య నిద్రపోతుందని కళ్ళల్లోంచి నీళ్లు రావడం, తను నిద్రలో కూడా ఎంతో బాధను ఫేస్ చేసిందని రాజ్ అయితే అర్థం చేసుకుని ఇంకా కావ్య కళ్ళనైతే తుడుస్తాడు. ప్రతిరోజు కూడా కావ్యకు దగ్గరుండి రాజే సేవలు చేయడం ఇదంతా చూసి ఇంకా అపర్ణ అయితే షాక్ అయిపోతుంది. రాజు ఏంటి ఎలా మారిపోయాడు, కావ్య విషయంలో ఎంతలా మారిపోవడం ఏంటో నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అపర్ణ అయితే అనుకుంటుంది. మరి రాజ్ కావ్యను ప్రేమిస్తున్నాడు, కావ్య కూడా రాజును ప్రేమిస్తుంది. ఒకరి మనసులోని ప్రేమను మరొకరు ఎలా తెలుసుకుంటారు, ఎలా బయటపెడతారు, ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.